హలో ఎవ్రీవన్. ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది. చాలామంది డ్రగ్ ఇన్స్పెక్టర్ గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు. సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జాము, స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జాము, వేకెన్సీస్ ఉన్నాయా, నోటిఫికేషన్ ఎప్పుడు పడవచ్చు, సిలబస్ ఏంటి, ఈ వీడియోలో ఈ విషయాలు డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయని లాస్ట్ ఇయర్ నుంచి చాలా న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. ఈ ఆర్టికల్ చూడండి. యూనియన్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మినిస్ట్రీ సేస్ 303 of 504 సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వేకెంట్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మస్యూటిక్స్ అనేది యూనియన్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మినిస్ట్రీ కిందకి వస్తుంది. అంటే మన ఫార్మసీ డిపార్ట్మెంట్ ఆ యూనియన్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ మినిస్ట్రీ కింద వస్తుంది. వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే 303 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వేకెంట్ ఉన్నాయి అని. రీసెంట్గా మన జూలైలో వచ్చిన న్యూస్ ఆర్టికల్ ఏంటంటే హ్యూజ్ వేకెన్సీ ఆఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ యాజ్ ఇండియా గేర్స్ అప్ ఫర్ హయ్యర్ జిఎంపీ నామ్స్. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ నామ్స్ ప్రకారం డ్రగ్ ఇన్స్పెక్టర్ సర్టన్ అమౌంట్లో ఉండాలి. ఇండియాలో 60% తక్కువ ఉన్నారు అని చెప్పి రీసెంట్గా ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. వీటన్నిటిని బేస్ చేసుకొని నోటిఫికేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అని 2025. అగైన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. నోటిఫికేషన్ వస్తుందా సార్, షూర్గా వస్తుందా అంటే నేనే కదా, ఎవరిని చెప్పలేము. వీటన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని తెలిసిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. అన్ని పోస్టులు ఫైనాన్స్ ఇవ్వగలమా లేదా, అది అప్రూవ్ అయిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ అయితే కంపల్సరీ వస్తుంది, ఎందుకంటే ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని రిపీటెడ్గా వస్తుంది. ఇది సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్. స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ ఇది చూడండి. కొత్తగా 4 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ కావాలి, అవసరమైన వేరే డ్రగ్ ఇన్స్పెక్టర్ భర్తీ చేయాలి అని చెప్పి తెలంగాణ హెల్త్ మినిస్టర్ డాక్టర్ దామోదర్ రాజనరసింహ గారు రీసెంట్గానే ఒక న్యూస్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే 150 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్ కావాలి తెలంగాణకి. ప్రస్తుతానికి 70 మంది ఉన్నారు, ఇంకో 80 మంది కావాలి. 80 మంది కావాలని అడిగినప్పుడు 80 మంది రాకపోయినా అట్లీస్ట్ ఒక 50 అయినా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది కరెంట్ న్యూస్. సెంట్రల్లో ఒక 300+ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కావాలి, తెలంగాణ స్టేట్లో ఒక 50 వరకు డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కావాలి. ఈ 2 నోటిఫికేషన్స్ 2025లో వచ్చే ఛాన్స్ ఉంది. అగైన్ చెప్తున్నాను, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. షూరా కాదు, ఇది నేనే కదా, ఎవరు చెప్పలేరు. అయితే తెలంగాణ జాబ్ క్యాలెండర్లో ఫిబ్రవరిలో ఒక నోటిఫికేషన్ రావచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్స్లో పోస్ట్ పేరు వేరు, డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అని వేయరు. గెజిటెడ్ పోస్టులు, నాన్ గెజిటెడ్ పోస్టులు ఇలాగా బ్రాడ్గా మెన్షన్ చేస్తారు. అందులో ఈ పోస్టులన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నా ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఫిబ్రవరి మంత్ ఆర్ కమింగ్ మంత్స్లో తెలంగాణలో నోటిఫికేషన్ వస్తుంది. మే జూన్లో యూపీఎస్సీ నుంచి సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రావచ్చు. ఎందుకంటే యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. ఆ క్యాలెండర్లో ఆ ఇయర్లో వచ్చే ఎగ్జామ్స్ అన్నీ చెప్తారు. యూజువల్గా మే జూన్లో రిలీజ్ చేస్తుంటారు. ఆ క్యాలెండర్లో ఈ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు పెట్టే ఛాన్స్ ఉంది. నోటిఫికేషన్ 2025 డ్రగ్ ఇన్స్పెక్టర్, దెర్ ఇస్ హై ఛాన్స్ ఫర్ దట్. పక్కన పెడితే నా సిలబస్ వీటన్నిటి విషయానికి వస్తే యూజువల్గా కూడా సెంట్రల్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్లు స్టేట్ వాటికంటే కూడా కొంచెం టఫ్గా ఉంటాయి. సిలబస్ కానీ ఎగ్జామ్ కానీ ఇవన్నీ కొంచెం టఫ్గా అనిపిస్తాయి. ఇది నా అబ్జర్వేషన్. ఏంటి అంటే ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో ఒక ఫార్మసిస్ట్ ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ జరిగినప్పుడు వాళ్ళ సిలబస్ చాలా క్లియర్గా ఒక 10 యూనిట్స్ ఇచ్చి ఆ ఇండివిజువల్ సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ కవర్ చేయాలో ఇస్తారు. సెంట్రల్ నోటిఫికేషన్స్ అలా ఉండవు. సెంట్రల్ నోటిఫికేషన్ చాలా వైడ్గా ఇస్తారు. ఇప్పుడు ఆర్ఆర్బీ నోటిఫికేషన్ వచ్చింది, టాపిక్స్ మెన్షన్ చేయలేదు, సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారు. 37 సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారు. సిమిలర్లీ డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా స్టేట్ పడినప్పుడు చాలా ఇండివిజువల్గా టాపిక్ వైజ్గా ఇస్తారు. ఈ టాపిక్ చదవాలి, ఈ టాపిక్ ఇది సిలబస్ అని చెప్పి. సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అలా ఉండవు. సబ్జెక్ట్ నేమ్స్ ఇస్తారు, చాలా బ్రాడ్గా ఇస్తారు. స్టేట్వి కొంతవరకు ఈజీగా ఉంటాయి. సెంట్రల్వి ఇట్ ఈస్ అంటే చాలా వాస్ట్ సిలబస్ వల్ల కొంచెం టఫ్గా ఉంటుంది. బట్ ఎనీవే, ఏ ఎగ్జామ్ అయినా ఇట్ ఈస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్. అంటే రిలేటివ్గా మీతో రాసిన వాళ్ళలో మీరు ఎంత బెటర్గా పెర్ఫామ్ చేశారనే దాన్ని బట్టి జాబ్ వస్తుంది. చాలామంది ఇప్పుడు ఎంహెచ్ఎస్ఆర్బికి ప్రిపేర్ అయిన వాళ్ళు కొంతవరకు సబ్జెక్ట్ని పికప్ చేశారు కాబట్టి కంటిన్యూ చేస్తే యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు నాకు అడుగుతున్నారు. నేను అదే చెప్తున్నాను, మీరు ఒక లెవెల్ వరకు చదువుకున్నారు. నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీకు ఉన్న టైంలో రెగ్యులర్గా కొంచెం చదువుతూ ఉంటే బెటర్గా ఉంటుంది. సిలబస్లు మీరు గూగుల్లోకి వెళ్తే అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తాయి. తీసుకొని నా సజెషన్ ఏమి అంటే టెక్స్ట్ బుక్స్ చదవాలి. అంటే నేను ఫస్ట్ నుండి ఇదే చెప్తాను, మీరు ఏ మెటీరియల్ నోట్స్ ఇదంతా కాదు, టెక్స్ట్ బుక్స్ చదవాలి. మీకు టెక్స్ట్ బుక్స్ పెద్ద పెద్దవి కష్టంగా అనిపిస్తే డిప్లొమా టెక్స్ట్ బుక్స్తో స్టార్ట్ చేయండి. బెస్ట్ సోర్స్ అవి. డిప్లొమా టెక్స్ట్ బుక్స్ తీసుకొని క్లియర్గా అర్థం చేసుకోండి. మీకు ఇప్పటికే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్ని చదివేసో లేదా కొన్ని టెస్ట్ పేపర్లు చేసో
కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో చేయలేం. సక్సెస్ రాదు. మీకు ప్రాపర్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఆ అండర్‌స్టాండింగ్ రావాలంటే టెక్స్ట్ బుక్ తీసుకొని అర్థం చేసుకోండి ఫస్ట్. దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ దెన్ ప్రిపేర్ నోట్స్. సో స్లోగా ఇలా స్టార్ట్ చేస్తుంటే బై ద టైమ్ నోటిఫికేషన్ వచ్చే టైంకి మీరు ఒక అవగాహన వచ్చి ప్రాపర్ నాలెడ్జ్‌తో ఉంటారు. బట్ నోటిఫికేషన్స్ అయితే డెఫినెట్‌గా 2025లో ఎక్స్‌పెక్టెడ్. 2 స్టేట్‌వి గానీ, సెంట్రల్‌వి గానీ. సో దిస్ ఈస్ వాట్ మై సజెషన్ ఈస్ మెల్లగా టెక్స్ట్ బుక్స్ తీసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.